రహస్య భక్తి అని ఎందుకన్నానంటే రహస్య పాపాలు చాలా మందిలో ఉన్నాయి, లేవంటారా? రహస్యంగా తాగేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇంటికి వెళ్తే అందరికీ తెలుస్తుంది, లేకపోతే ఊళ్ళో తాగితే అందరికీ తెలిసిపోద్దని పక్కూరు వెళ్ళి తాగి వచ్చేవాడు ఉన్నాడు. పక్కూరు వెళ్ళి ఏం చేస్తారు? తాగొస్తారు. ఊళ్ళో సినిమా థియేటర్లకు వెళ్తే అందరూ చూసి పాస్టర్ గారికి చెప్తారని పక్కూర్లకి వెళ్ళి సినిమా థియేటర్లకు వెళ్ళి సినిమాలు చూసి వచ్చేవాళ్ళు ఉన్నారు. రహస్య పాపం. సెల్ ఫోన్లో చెత్తంతా పెట్టుకుని చూసి వెంటనే డిలీట్ చేసేస్తూ ఉంటారు. ఎవరన్నా చూస్తే ఎందుకు డిలీట్ చేసేస్తున్నావు, ఎవరన్నా చూస్తే ప్రాబ్లం, నా గురించి ఏమనుకుంటారో అని చెప్పి ఏం చేసేస్తారు? డిలీట్ చేసేస్తూ ఉంటారు. రహస్య పాపం. ఆడకూడని ఆటలు ఆడతారు, వెళ్ళకూడని స్థలాలకి వెళ్తారు, రహస్యంగా వ్యభిచారాన్ని కలిగి ఉంటారు, కొందరు రహస్యంగా వ్యసనాలను కలిగి ఉంటారు. పైకేమో అందరికీ భక్తి పరుల్లా, పైకేమో మంచిగా కనబడుతూ ఉంటారు, కానీ వీరి జీవితంలో ఎంతో కొంత రహస్య పాపం అనేది ఉంది.